హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, జై మాతాజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొన్న వీడియో పెట్టాను కదా, యూనిక్ డిజైన్, చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. సో ఈరోజు ఇంకో ఫేజ్ దగ్గర అమ్మవార్లను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాను. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నాము. సో అంతకన్నా ముందు థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. సో మంచి అమ్మవార్లు అనేది చూసేద్దాము. చలో మరి గాయ్, మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్లోనే అమ్మవారు చూడండి, అబ్బా బాబా క్రేజీ వచ్చింది చూడండి. సో అమ్మవారు చూడండి, ఒరిజినల్ రూపం లాగానే ఉన్నాయి చూడండి. మొత్తం ఎల్లో కలర్ శాలరీ, మన పులి చూడండి వైట్ కలర్. సో చాలా అందంగా ఉంది అమ్మవారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక అమ్మవారు, చిన్న పులిలు చూడండి, చిన్న ముద్దుగా. సో చాలా అందంగా ఉంది అమ్మవారు కూడా. సో మొత్తం అమ్మవారి ఫేస్ చూడండి, అమ్మవారి కళ్ళు చూడండి, అబ్బా బాబా సార్ చాలా ముద్దుగా. పైన బ్యాక్గ్రౌండ్ చూడండి మొత్తము. సో మొత్తం గుర్రం మీద స్వామివారు ఉన్నారు. ఇది మన అమ్మవారు. సో ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నది చూడండి. సో 2 సింహాల గల అమ్మవారు. సో చాలా అందంగా ఉన్నది చూడండి. సో ఈ లైట్ వల్ల ఫ్లక్చువేట్ అవుతుంది, కొంచెం ఫ్లిక్కరింగ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి అమ్మవారు. సో ఇక్కడ కూడా చాలా అమ్మవారు ఉన్నాయి. సో ధూల్పేట్ స్టార్టింగ్లోనే చెడావు ఎక్కుతాం కదా. సో ఆ చెడావు లెఫ్ట్లోనే అమ్మవార్లు, మంచి అమ్మవార్లు అనేది కనిపిస్తాయి గాయస్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చాలా అందంగా ఉంది అమ్మవారు. సో ఇక్కడ చూడండి చిన్న అమ్మవారు ఉంటుంది, ఒక 5 feet దాకా ఉంటుంది అమ్మవారు. సో అమ్మవారు చూడండి, అమ్మవారి ఫేస్ క్రీమ్ కలర్, డార్క్ క్రీమ్ చేశారు. చాలా అందంగా ఉంది అమ్మవారు కూడా ఇక్కడ కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు చిన్న అమ్మవార్లు. సో లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. సో లోపలికి వెళ్ళిపోదాం చలో. ఇక్కడ చూడండి అమ్మవారు కూడా. ఇక్కడ చూడండి లెఫ్ట్లో చూడండి, చాలా పెద్ద అమ్మవారు అనమాట. చూడండి ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు. మొత్తం యూనిక్ డిజైన్, యూనిక్ పీసెస్ అనేది ఈసారి అనేది పెట్టారు అనమాట. అమ్మవారి ఫేస్ చూడండి. సో జ్యువెలరీ స్పాట్ అంతా మంచిగా చేశారు. సో లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను చలో. కొంచెం లోపలికి వెళ్ళగానే అమ్మవారు చూడండి, బాబా చాలా క్రేజ్. మొత్తం ఆయిల్ పెయింట్తో చేశారు అనుకుంటా. సో చాలా అందంగా ఉంది చూడండి అమ్మవారు ఫినిషింగ్ చూడండి, సేమ్ ఆయిల్ పెయింట్ అనమాట. సో అమ్మవారు కళ చూడండి. సో జ్యువెలరీ స్పాట్, అమ్మవారు కళ్ళు, అమ్మవారు మొత్తం చాలా అందంగా చేశారు. సో ఏమన్నా కావాల్సి వస్తే కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్కి అడగండి కాంటాక్ట్ చేసి. సో ఇంకా బుకింగ్ కాలేదు, సో బుకింగ్ చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్ అక్కడ ఇచ్చాను కదా. చాలా అందంగా ఉంది అమ్మవారు. సో చెప్పాను కదా, చొడవ ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది అమ్మవారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు అమ్మవార్లు. సో మొత్తం అయిపోయినాయి గాయస్. మొత్తం మనకి ఫెస్టివల్కి 6 to 7 days ఉంది కాబట్టి సో బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. చాలా ఫాస్ట్గా అనేది అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, బాబా చాలా నాకు మంచిగా నచ్చింది అమ్మవారు చూడండి. సో లోపలికి వెళ్ళిపోదాము, ఇంకా ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసేద్దాం చలో. చూసుకున్నట్టయితే మన వెంకటేశ్వర స్వామి పైన సో ఇక్కడ అమ్మవారు చూడండి. సో ఇక్కడ కూడా ఆయిల్ పెయింట్ అనమాట, మొత్తం ఆయిల్ పెయింట్తో చేశారు. సో చాలా అందంగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ అమ్మవార్లు. సో ఇక్కడ అంతా నార్మల్ అంటే మంచిగా ఉన్నాయి, బట్ ఇక్కడ చూసుకోవచ్చు జ్యువెలరీస్ చూడండి, బాబా. సో అన్నీ సేమ్ అనమాట. ఈ 4 పీసెస్ సేమ్ అనమాట. సో లోపలికి వెళ్ళి చూసాము. ఇక్కడ కూడా చూడండి, సో నార్మల్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి అమ్మవార్లు మొత్తము. సో ఇక్కడ కొంచెం యూనిక్ డిజైన్ ఉంది. సో లోపలికి వెళ్ళిపోం చలో. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది అమ్మవారు చూడండి. సో వెనకాల పాములు చూడండి, బాబా శివుడు పైన చాలా అందంగా ఉంది అమ్మవార్లు అనేది. సో లోపల కూడా చూసాము, లోపల ఇదే లాస్ట్ అనమాట. సో అమ్మవార్లు అయితే మొత్తము పెట్టేశారు ఇక్కడ చూడండి. లోపలికి వెళ్ళిపోవాలి చలో. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తము కంప్లీట్ అయితే అయిపోయినాయి అమ్మవార్లు అనేది. సో జ్యువెలరీ స్పాట్ కూడా అయిపోయింది చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, బాబా ఇక్కడ చూడండి ఒక అమ్మవారు కనిపించింది చూడండి. ఇంకా కాలేదు, కిరీటం వర్క్ అంతా ఇంకా కాలేదు. సో ఇంకా అవుతున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు చూడండి, వెనకాల బాబా చాలా అందంగా ఉంది అమ్మవారు మొత్తం చూడండి. సో సేమ్, సో ఇలా ఎక్కడ ఉందో సేమ్ ఇక్కడ కూడా అలానే వస్తుంది అమ్మవారు. సో ఇది లాస్ట్ అనమాట. సో వేరే షెడ్కి వెళ్ళిపోదాం చలో మరి. సో గాయ్స్ చూసుకున్నట్టయితే ఇంకో షెడ్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు అయితే రెడీ అవుతుంది. సో పెయింటింగ్ వర్క్ అనేది అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది. సో ఒకటి చూపిస్తాను చూడండి, చూడండి అమ్మవారు చూడండి, బాబా క్రేజీ కదా. సో చాలా బాగా చేశారు గాయ్స్ అమ్మవారిని అయితే. సో మన వినాయకుడు కూడా ఉన్నాడు సైడ్కి చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ బట్ డిఫరెంట్ థీమ్ అనమాట. సో పైన శివుడు, సో సైడ్కి మన గణేశుడు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నాడు. సో కింద చూసుకోవచ్చు మన పులి మీద ఇంకా మన సోఫా సెట్ మీద కూర్చున్నది అమ్మవారు. చాలా అందంగా చేశారు చూడండి.
సో మొత్తం చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో అమ్మవారు చూడండి. అమ్మవారు చూసుకున్నట్టయితే మొత్తము మన చిన్న టైగర్ పిల్లి ఉంటుంది కదా, సో దాని మీద తలకాయ మీద కాలు పెట్టింది అనమాట మన అమ్మవారు. సో చాలా యూనిక్ ఉంది ఇది కూడా అమ్మవారు. సో ఇక్కడ వచ్చేసి మన అమ్మవారు పడవ మీద, సో మొత్తం చూసుకున్నట్టయితే పడవ మీద ఉందన్నమాట మన అమ్మవారు. సో చాలా యూనిక్ పీస్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అందంగా ఉంది. సో మొత్తం ఆయిల్ పెయింటింగ్ అనమాట. మన సింహం వచ్చేసి ఆయిల్ పెయింటింగ్. వినాయకుడు చూసుకున్నట్టయితే కూడా పడవ మీద ఉన్నాడు అనమాట. మొత్తం మన వినాయకుడు ఇంకా అమ్మవారు పక్కకే ఉన్నారు. సో చాలా అంటే చాలా యూనిక్ పీస్ అనమాట. సో ఇంకా జ్యువెలరీ స్పాట్ అనేది ఇంకా మిగిలిపోయింది అనమాట. సో చాలా అందంగా ఉంది. సో ఇదైతే చూపించాను కదా, చాలా బ్యూటిఫుల్ గా, ఇదైతే చాలా క్రేజీ ఉంది. సో ఇక్కడ రెండు పక్కకి యూనిక్ పీసెస్ అనమాట. సో చాలా క్రేజీ ఉంది. ఇక్కడ చూసుకోలేదు మొత్తము మన పాముల మీద పైన 5 పడగల పాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రాక్షసులు మొత్తం చాలా బాగుంది. ఇంకా ఈ స్టైల్ అనేది చాలా బాగుంది అనమాట. సో మన సింహం కూడా, సో అమ్మవారు సింహం మీద కూర్చుంది. సో సింహం చూడండి చాలా క్రేజీ ఉంది చూడండి. సో కొంచెం జ్యువెలరీ స్పాట్ అనేది కొంచెము బ్యాలెన్స్ అనమాట. జ్యువెలరీ స్పాట్ అయిన తర్వాత చాలా క్రేజీ ఉంటుంది అమ్మవారు. సో ఇది మన ఇంకో షెడ్. సో పైకి వెళ్ళంగానే రైట్ సైడ్ లో షెడ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ షెడ్కి వెళ్ళిపోదాం. చలో మరి గాయ్స్ చూడండి, అమ్మవారు అయితే చూడండి క్రేజీ అంటే క్రేజీ. సో ఇక్కడ లాయన్ అనేది షేక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, కొత్త యూనిక్ గా చేశారనమాట. ఇక్కడ చూడండి, సో లాయన్ అనేది కొంచెము మూమెంట్ అనేది ఉంటుంది అనమాట. సో అమ్మవారు చూడండి, సో పైన వచ్చేసి ట్రీస్ అనమాట, ఒరిజినల్ ట్రీస్ లాగా పెట్టారు చూడండి. చాలా క్రేజీ ఉంది చూడండి. మొత్తం అంటే ట్రీస్ అయితే దాంతో చేశారు, మొత్తం మట్టి ఉంటుంది కదా, ఆ మట్టితోటే చేశారు. ఆ లీవ్స్ మాత్రం డూప్లికేట్ అనమాట. సో ఒరిజినల్ లాగా ఉంది చూడండి. సో ఆ లాయన్ చూడండి, సో క్రేజీ అనమాట. ఇప్పుడు మూవింగ్ అనేది వెనకాల నుంచి ఇస్తారనమాట దీనికి మొత్తము. సో ఇక్కడ మోటార్ ఉంది కదా, సో ఈ మోటార్ ద్వారా ఇస్తారనమాట మొత్తము. చాలా బాగుంది చూడండి, మొత్తము షేక్ అవుతుందేమో లాయన్ అనేది. సో అక్కడ చూసుకున్నట్టయితే మన ఇక్కడ కూడా మన వినాయకుడు బజాయిస్తుంది చూడండి. సో పాముల మీద సింహం మీద కూర్చుంది అమ్మవారు. చాలా బొట్టి చూడండి కాదు, చాలా బాగా చేస్తారు బొట్టు అనేది. సో అక్కడ కూడా అమ్మవారు ఉంది చూడండి. సో ఇక్కడ ఈ ట్రెండింగ్ అనమాట, ఈ అమ్మవారు కొంచెం బాగా ట్రెండ్ అవుతుంది. ఇవి లాయన్ గల ఫేజ్ అనమాట. చూసుకోవచ్చు. మనం పైకి వచ్చేసాము దుల్పేట లెఫ్ట్ లో. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని అమ్మవారిలో కొన్ని అమ్మవార్లే ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. సో అక్కడ చూసుకున్నట్టయితే మొత్తము జ్యువెలరీ స్పాట్ నుంచి కింద వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం సింహం వర్క్ అనేది, కొంచెం పెయింటింగ్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉందన్నమాట. సో అమ్మవారి శారీ చూడండి గాయస్, ఇక్కడ చాలా బాగుంది అమ్మవారి శారీ కూడా. సో పీటల మీద కూర్చుంది అమ్మవారు. సో మొత్తం ఆయిల్ పెయింట్ అనమాట. సో చాలా బాగా చేశారు. సో మనం కిందికి వెళ్ళిపోదాము, కింద కూడా చాలా అమ్మవార్లు ఉన్నాయంట. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. చలో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇందాక మన నారాయణ సింగ్ కళాకారుకి ఏదైతే చూపించారు కదా, సో ఇక్కడ వచ్చేసి మొత్తము ఎలా తయారు చేస్తున్నారో అంతా చూపిస్తాను. సో మన ఫస్ట్ అమ్మవారు ఉంది. సో ఫస్ట్ అయితే మన మట్టి అనేది కలుపుతున్నారు చూసుకోవచ్చు. సో మట్టి ఎలా కలుపుతున్నారు చూడండి. సో మట్టి కలిపి ఇక్కడ గడ్డి ఉంది కదా, సో దీన్ని ఒరిగడ్డి, టైప్ ఆఫ్ ఒరిగడ్డి అంటారు అనమాట. సో ఒరిగడ్డి అయిన తర్వాత, సో ఇప్పుడు ఇక్కడ మన ఇది డై ఉంది కదా, డై తోటి ఫస్ట్ అది చేసిన తర్వాత ఒరిగడ్డి డై మొత్తం దీనికి స్టిక్ చేస్తారనమాట. సో స్టిక్ చేశాక మొత్తము అక్కడ డై ఉంది చూడు, డై బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో అది చేశాక మన అమ్మవారు అనేది తయారవుతాయి. సో అమ్మవారు తయారైన తర్వాత ఇక్కడ ఉంది చూడండి. సో ఈ మట్టి అనేది వేస్తారనమాట. సో పైనుంచి కింద వరకు మొత్తము మట్టి వర్క్ అనేది అయిపోయింది ఇక్కడ. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసండి. సో కామెంట్ చేయండి కింద జై మాతాజీ అని. సో మొత్తం అయితే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసాను. సో ఇంకా రేపు ఆర్ ఎల్లుండి మంచి కంటెంట్ తెస్తాను. దుల్పేట్కి సంబంధించిన మొత్తం షెడ్లు అయితే కవర్ చేసేసాను. సో చలో మరి, జై మాతాజీ, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. చలో మరి.